పాతకాలం బావి. మేము ఆ నడకలో ఈరోజు మూడో రోజు ఊరికే సరదాగా ఇక్కడికి వస్తూ ఉంటే పాతకాలం బావి నీళ్ళ గురించే బయట చూద్దాం. ఈ బావి ఇంతకుముందు మెట్ల బావులు ఉండేవి కానీ ఇప్పుడు కనపడట్లేదు. అది ఈ బావి చూద్దాం. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఉదయం దేవుడు మాకు చూపించిన ఈ యొక్క చిన్న కాలువ, ఈ యొక్క వాటర్తోనే మనము ఈరోజు సగం మార్నింగ్ అవసరంలో భోజనాలు వండుకోవడానికి కానీ అదే మంచి మార్నింగ్ అంటే ఉపవాసం నీరు స్నానం చేయడానికి కావాల్సిన వాటర్ని ఈరోజు దేవుడు చూపించాడు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉంది. ఈరోజు మనకైతే ఈ పూట ఉదయం పూటకి పర్వాలేదు. తర్వాత ఇంకా సేపట్లో ఇంకా భయంకరమైన అడవి ప్రాంతానికి బయలుదేరుతున్నాం. దేవుడు అక్కడ కూడా మన నీటి చేరుమని ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఇంకా పోతా ఉన్న కొద్దీ ప్రతిరోజు కూడా దేవుడు ఎక్కడో ఒక దగ్గర నీళ్లు మాత్రం మాకు అందిస్తూ ఉన్నారు ఏదో ఒక రకంగా. ఈరోజు కూడా మళ్ళీ దేవుడు మాకు ఇస్తున్నాడు. నైట్ పూర్తిగా ఫారెస్ట్లోనే ఇంకా అంటే భయంకరమైన కొండ ప్రాంతాల్లో ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఎవరి సహాయం లేకుండా దేవుడు ఆ యొక్క సమయాన్ని గడిపిస్తాం. దేవుడితో ప్రయాణం చేయడానికి దాదాపు 70-80 మంది ప్రార్థన చేసి అడిగితే 12 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఆ సెలక్షన్లో దేవుని చిత్తమై ఇవన్నీ ఉన్న 12 మంది సహోదరులు నాతో పాటు మొత్తం నాతో కలిపి 12 మంది మేము బయలుదేరి ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం. దేవుడు ఈ 3 రోజులు ఇంకా రాబోయే 4 రోజులు కూడా ఎలా ఉంచుతాడో చూడాలి. ఈ రోజు వరకైతే వాటర్తో ప్రాబ్లం లేకుండా ఇక్కడ దొరికింది. అందరము ఫ్రెష్ అవుతున్నాము. ఫ్రెష్ అయ్యి బయలుదేరుతాం. ఒక అరగంటలో బయలుదేరుతాము. చాలా ప్రయాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రియమైన సంఘ బిడ్డలకి, సహోదరులకి, క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ప్రైజ్లో ఆమేన్. ఇదంతా అవసరమా అని అనిపించచ్చు, కానీ సహోదర ఒక చిన్న విషయం. ఇంత కష్టం అవసరమా అంటే ఏసీలలో కూర్చొని ఏసీలోనే ఉండి అక్కడే దేవుడు దీవించాడు, అక్కడే బాగుంది అని చెప్పేసి అనుకొని లైఫ్ అంతా అలా ఉంటామేను. లేదా దేవుడు ఏ స్థలానికి నడిపించి జీవితాన్ని ఎలా చూపించాలనుకుంటుందో చూడాలనుకోవడం కదా. ప్రతి సంవత్సరం కూడా ఒక నూతనమైన విధానంతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనం చేసిన తర్వాత చాలామంది దాన్ని చేస్తూ ఉన్నారు. నేను గమనిస్తూ ఉన్నాను. ఒకానొక సమయంలో సంఘంలో భోజనాలు పెట్టి మందిరం ఎక్కడా లేదు, ఎవరి వల్ల కాదు, ప్రతి వారం భోజనాలు అంటే అన్నారు. కానీ మేము ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా నాన్నగారి సమయంలో పరిచర్య స్టార్టింగ్లో 18 సంవత్సరాలు. ఈరోజు ప్రతి వారము 10,000 మందికి భోజనాలు పెడతాం. ఎంతోమంది ఫాలో చేస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, కానీ చేయలేకపోతాం. క్రిస్మస్ ర్యాలీ కూడా అవసరమా అన్నారు, బైక్ ర్యాలీ చేసి. రక్తదానం అవసరమా అన్నారు. ఈరోజు ఇది కూడా అవసరమా అని అంటారు. ప్రతి ఒక్కరూ అవసరమా అని, ఎదుటివాడు ఏం చేసినా అవసరమా అని అంటారు. కానీ ఒకవేళ దేవుడు ప్రత్యక్షత కలిగి ఆయన ఇన్ని కష్టాల్లో మనతో అసలు ఉంటాడా, లేదా మనమున్న మన చుట్టూ ఉన్న గోడల్లో, ఏసీ గదుల్లో, మనకున్న సౌలభ్యాల్లో అది బతికి అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పేసి మహిమపరుస్తున్నాం, గణపరుస్తున్నాం అని చెప్పేసి ఇలా ఉండటమేనా, లేదా ఎవరు లేని ప్రాంతంలో కూడా దేవుడు ఉంటాడా అనేది చూడడానికే దేవునితో ప్రయాణం అని పెట్టాను. దేవుని చిత్తం ఇంతవరకు సాగుతూ ఉంది 3 రోజుల నుంచి. ఇంకొక 4 రోజులు ఇప్పుడు దాటాల్సిన నీరు, ఏరు చాలా ఉన్నాయి. వాటన్నిటి కోసం ప్రయత్నం చేసి సహోదరులను అడుగుతా ఉన్నాం. కొండ, అడవి ప్రాంతము, ఇంకా అడవి ప్రాంతంలోకి వెళ్తున్నాం. దట్టమైన అడవి, సర్పాలు అన్నీ ఉన్న మధ్యలో కూడా ప్రభు మమ్మల్ని ఎలా నడిపిస్తాడు అనేది చూడాలి. ఆమె